కిలోమీటర్లు నడిచెళ్ళి గురుకుల పాఠశాలలో చదువుకోవాలని నీకు తెలుసా? ఇంటర్మీడియట్ డిగ్రీ లేని ఊళ్ళో నేను ఉంటున్నానని నీకు తెలుసా? తెలియదు. ఆకలేస్తే రాగి సంగటి తప్ప బియ్యం అనేది పండగ ఒక్కసారి తినాలని నీకు తెలుసా? తెలియదు. నేను చూశాను, ఇక్కడ చూశాను. ఆకలేస్తే నేలని, దాహం వేస్తే ఆకాశాన్ని చూసే మనుషులు ఇంకా ఇక్కడ ఉన్నారని నీకు తెలుసా? తెలియదు. నాకు తెలుసు. అడవి తల్లి నీకు ఎప్పుడైనా అమ్మలాగా కనిపించిందా? నాకు కనిపించింది. అందుకనే ఈ కెమెరా పట్టాను, అడవికి వచ్చాను. చదవండి, చదివి నేర్చుకోండి. ఇప్పుడు ఈ జ్ఞానోదయం అయింది కూడా ఈ అడవిలోనే. ఇవే న్యాచురల్ రబ్బర్ వాసన చూడు ఎలా ఉందో. ఈ ఎలా ఉందంటే రబ్బర్ బ్యాండ్ల వాసన వస్తుంది చూడు. రబ్బర్ బ్యాండ్ల వాసన బాగుంది, సూపర్. స్టార్ట్. ఏంటన్నా అలా కొట్టే సారీ చెప్పకుండా అమ్ముతున్నారు? సారీ చెప్పన్నా, సారీ చెప్పన్నా, సారీ చెప్పన్నా. పడిగాడు ఇంకా వాడికి దోలాగలేదు. వాడు డైరెక్ట్గా ధార దగ్గరికి అతి దగ్గరలోకి వెళ్ళిపోతున్నాడు. మనం చూస్తున్న ఈ ధార పీక్ స్పాట్ అనమాట. ఇంతకంటే పైకి ఇప్పటిదాకా టూరిస్ట్గా వచ్చిన వాడు ఎవడు చేరలేదు. మేము చేరాం. పని గారికి వచ్చి అడుగుతున్నాయి పైకి వెళ్ళడానికి, అయినా కానీ ఆగలేదే. పని వద్దు ప్లీజ్, రే వద్దన్నా కానీ వాడు ఆగట్లేదు. భయమేసి ఒక్క నిమిషం ఆగాడు. దారి కూడా సరిగ్గా లేదు. చూడండి ఈ ధార పైనుంచి ఎలా వస్తుందో, అలా వచ్చి ఇలా జారి ఇలా కిందకు ప్రవహిస్తూ కొంచెం కిందకు వంగుదామని నాకు కూడా భయం వస్తుంది. అయినా పర్లేదు, మీకోసం మీరు చూడలేదు కాబట్టి. అదిగో అట్లా ప్రవహించి కొండలు దిగువ ప్రాంతానికి ఇట్లా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకోసారి రిపీట్గా చూపిస్తున్నా. పనేకి రాదమ్మా, గలకలాడు
జలకాలాడు కానీ ఆడు 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 చిందులాడు ఆడు జలకాలాడు ఆడు పని ఆడు ఆడు పని ఆడు 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 అడ్డుగో ఆడుతున్నాడు అని కాదు జలకాలాట. జూమ్ చేద్దాం అనుకున్నా కానీ మీకు కెమెరాలో ఆప్షన్ లేకపోవడం వల్ల మీరు చూడలేకపోతున్నారు. నేను కూడా ఇప్పుడు ఎంతోసేపు ఈ కెమెరా పట్టుకొని మీకోసం ఇక్కడ నిల్చోలేను. నన్ను కూడా రా 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 అని స్వర్ణధార అమృత చాలా తెలుస్తున్నాయి. నేను కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఓకే, టాటా, బాయ్ బాయ్, సీ యూ. నేను ఇప్పుడే అక్కడి నుంచి వచ్చేసాను. ఈరోజు ఒకసారి పడ్డాడు అనుకో అక్కడికి వెళ్తాడు. జాగ్రత్త. నాకు అక్కడ నీళ్ళలో కెమెరా తీసుకెళ్ళలేదు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. బాగా తడిసున్నాం, గ్రిప్ దొరకట్లేదు, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అక్కడ దాని కింద స్నానం చేస్తున్నాం తెలుసా. దిగమ్మా దిగ. అక్కడి నుంచి అలా వచ్చాం, అలా వచ్చి ఇలా దిగి అలా వస్తుంది. ఇంకా బయట వెళ్ళాం మనం. అమ్మసక్యం కాలేదు కదా. మనకే నమ్మకంగా లేకపోతే చూసేవాళ్ళే నమ్ముతారు. చూసేవాళ్ళ నమ్మకాన్ని గురించి మన ఆనందం గురించి వెళ్ళాను రాజా. మనం పెట్టిన డబ్బులు అయితే 10 రెట్లు కాదు 100 times గిట్టుబాటు. మీ ఫీలింగ్ చెప్పండి ఒకసారి. మనం పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి 100% 100 రెట్ల ఆనందాన్ని మీరు ఖచ్చితంగా పొందగలరని ఆత్మవిశ్వాసాన్ని చెప్పలేదు. అది చూపించు. కొండలు ఎంత పెద్ద కొండ ఎక్కామో, అంత లోయలో మనం ఉన్నాము. పెద్ద లోయలోకి దిగి మళ్ళీ అంత పెద్ద కొండని దారి దాకా పైకి ఎట్లా ఎక్కాము, మళ్ళీ ఇప్పుడు ఎట్లా దిగుతామో మనకి అక్కడ వేసాం మనం. అక్కడ టూ మచ్ కలుసుకుంటుంటే